సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాల ఆదాయాన్ని పొందవచ్చు. కలెక్టర్ ఇలా త్రిపాఠి. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాల ఆదాయాన్ని పొందవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోలార్ యూనిట్లను జాగ్రత్తగా పర్యవేక్షణ చేయడం ద్వారా ఆదాయం పొందవచ్చని అన్నారు. నేడు ఆమె నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాములలో ఏర్పాటు చేసిన కట్టంగూరు స్వచ్ఛ శక్తి సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక సాయం అందజేయడం ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన యూనిట్లను ఐటిపాముల స్వయం సహాయక మహిళా సంఘాలు గ్రామంలో నెలకొల్పడం జరిగింది. ఇందుకు సంబంధించి సుమారు 50 లక్షల రూపాయల చెక్కును రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయం సహాయక మహిళా సంఘాలకు అందజేయడం జరిగింది. దీని ద్వారా ఐటిపాముల గ్రామంలో సుమారు 50 గృహాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోగా వారు ఉత్పత్తి చేస్తున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి వస్తున్న ఆదాయం తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ శక్తి యూనిట్లో ఆన్లైన్ ద్వారా సోలార్ విద్యుత్ యూనిట్లలోని బ్యాటరీలు పరిస్థితి, ఉత్పత్తి తదితర అంశాలను పరిశీలించారు. కాగా విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై పళ్ళు, పూలు, మొక్కలు తక్కువ ధరలో రైతులకు, ప్రజలకు సరఫరా చేసేందుకు గాను నర్సరీ పెంచేందుకు స్థలాన్ని ఏర్పాటు ఇవ్వాలని నరసింహారెడ్డి కోరగా అవసరమైన స్థలాన్ని చూడాలని ఆమె తహసీల్దార్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కట్టంగూరు రైతు ఉత్పత్తుల సమాఖ్య అధ్యక్షులు నంద్యాల నరసింహారెడ్డి, స్వచ్ఛ శక్తి కేంద్ర ప్రతినిధి సుధాకర్, జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ తదితరులు ఉన్నారు.